హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 36 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ దాకా అయితే వచ్చింది కానీ మాంస లోపలికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోక బయటే నిలబడి గోళ్లు కొరుక్కుంటూ ఉండిపోయింది. మానస సంగతి ముందే తెలుసు కాబట్టి సిరి కూడా ఆమెకు తోడుగా వస్తానని అడిగింది. అక్కడే ఆగిపోయిన మానసతో సిరి, అబ్బా మానస, ఏం కాదు, నా మాట విను. ముందు సార్ క్యాబిన్లోకి వెళ్దాం. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను పెట్టకు. కూల్గా ఉండు, సరేనా? సార్ అడిగిన వాటికి నార్మల్గా ఆన్సర్ చేయి చాలు అని బలవంతంగా మానస చేయి పట్టుకొని భరత్ క్యాబిన్ డోర్ కొట్టి భరత్ పర్మిషన్ ఇవ్వడంతో సిరి మానస ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. ఏంటి సిరి, మీ ఫ్రెండ్కి ఈ హాస్పిటల్లో నా క్యాబిన్ అడ్రస్ కూడా తెలీదా? తప్పిపోకుండా చిన్నపిల్లలా చేయి పట్టుకొని మరీ తీసుకొస్తున్నావు అని వెక్కిరింతగా మానసని చూస్తూ సిరిని అడిగాడు భరత్. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరూ లేరు అని కోపంగా సమాధానమిచ్చింది మానస. మానస, కాస్త సైలెంట్ గా ఉండు, అనవసరంగా నోరు జారి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు అని మెల్లగా మానస చేతిని లాగుతూ తన చెవిలో గుసగుసగా చెప్పింది సిరి. మానస ఫేస్ ని ఒక్క క్షణం చూసి మానస బయోడేటా చూస్తూ, మీ నేమ్ మిస్ మానస కదా అని అడిగాడు భరత్. అన్నీ తెలిసి కూడా ఎలా అడుగుతున్నాడో చూడు, బాగా పొగరు అని గొణిగింది మానస. మానస, ఈ రోజు నీ నెత్తి మీద ఏదో దయ్యం కూర్చున్నట్టుంది, కాసేపు సైలెంట్గా ఉండువే అని నెమ్మదిగా మానసతో చెప్పింది సిరి. వీళ్ళు మాట్లాడుకుంటున్నది భరత్కి వినపడలేదు అని ఫీల్ అవుతూ గుసగుసలాడుకుంటున్నారిద్దరు. కానీ వాళ్ళ మాటలన్నీ క్లియర్గా భరత్ చెవులకు వినిపిస్తున్నాయి. అయినా సైలెంట్గా ఏమీ విననట్లుగా మానస బయోని ఒక్కో పేజ్ తిప్పుతూ చెక్ చేస్తున్నాడు భరత్. బయోలో మానస క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. ప్రతి సెమిస్టర్లోనూ టాప్ స్కోర్ చేసింది. డాక్టర్ అయ్యేందుకు ఫుల్ ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ ఉంది తనకు. బట్ బ్లడ్ చూస్తే తన అన్కాన్షియస్ అవ్వడమే కాస్త విచిత్రంగా, విసుగ్గా అనిపించింది భరత్కి. బయోఫైల్ని క్లోజ్ చేస్తూ మిస్ మానస అని మొదలుపెట్టి దాదాపు ఒక అరగంట క్లాస్ తీసుకున్న తర్వాత డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అని చెప్పి ఫైల్ క్లోజ్ చేసి ఆమెకు వెళ్ళొచ్చన్నట్టుగా సైగ చేశాడు భారత్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. ఇక నుంచి నా జాగ్రత్తలో నేను ఉండడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి కదా మీరున్నారు అని ఒక చిన్న స్మైల్తో చెప్పి బయటకు వచ్చింది మానస. నీకెందుకే అంత నోటి దురద? సార్ ముందే తాను వినేటట్లుగా అలా ఎవరైనా మాట్లాడతారా? చూడు, ఇప్పుడు తనకి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని భయం, టెన్షన్ కలగలిపి ఉన్న సిరి మానసనే కోపంగా చూస్తున్న భరత్ వంక చూపిస్తోంది. చూడెలా చూస్తున్నారు అంటుంది సిరి. కోపం వస్తే ఏం చేస్తాడు? ఆహా, ఏం చేస్తాడు? మహా అయితే హాస్పిటల్ నుంచి గెంటేస్తాడు, అంతే కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని మరీ ఒకచోట పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ హాస్పిటల్ కాకపోతే బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి అని కోపంగా అన్నది మానస. మానస ఆవేశానికి సిరి సైలెంట్ అయింది. మానస కళ్ళు చేతులు తిప్పుకుంటూ చెప్పే విధానం, మాట మాటకి మారుస్తున్న ఎక్స్ప్రెషన్స్ కి, తన మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఈ పిల్లకి కొంచెం పిచ్చున్నట్లుంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని తనలో తనే అనుకున్నాడు భరత్. మానస అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా తెగ బిల్డప్ ఇస్తూ చెప్తూ ఉంటే సిరికి కూడా నవ్వాగలేదు. సిరి నవ్వు చూసి కోపంగా ఉడికిపోతూ, నేనింత సీరియస్ గా చెప్తూ ఉంటే నీకు కామెడీగా ఉందా అంటూ భుజం మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది సిరిని మానస. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం తన రూమ్ లో ఉన్న విండో దగ్గర నిలబడి కిందకు చూస్తూ మాట్లాడుతున్నాడు భరత్. చేతిలో మెడికల్ ఆప్రాన్తో ఇద్దరు లేడీస్ కాంపౌండ్ దాటుతూ కనిపించారు. ఎవరా అని డీప్ గా అబ్జర్వ్ చేస్తే అది సిరి ఇంకా మానస అని అర్థమైంది భరత్కి. మానస చేతిలో ఉన్న మెడికల్ కిట్ చూసి మళ్ళీ ఈ బ్లాక్ క్యాట్ ఏదో తింగర పని చేయడానికి బయలుదేరినట్టుంది అని మనసులో అనుకున్నాడు భరత్. చేతిలో మెడికల్ కిట్ పట్టుకొని మానస, సిరి ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ రోడ్డు పైన ఒక చిన్న కుక్కపిల్ల దెబ్బ తగిలి మూలుగుతోంది. మానస కుక్కపిల్లకు ఎదురుగా మోకాళ్ళపైన కూర్చుని తన మోకాళ్ళపైన కుక్కపిల్ల కాలును పెట్టి కుక్కపిల్ల తలను సున్నితంగా నిమిరింది. ప్రేమగా తన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడింది. అది చూసిన సిరి కంగారుగా, అబ్బా మానస, నువ్వు ఈ కుక్కపిల్లకి ట్రీట్మెంట్ ఇద్దామంటే వచ్చాను, తీరిగ్గా దాంతో ముద్దులాడుతూ కూర్చోడానికి కాదు
టైం అయింది. త్వరగా దానికి ట్రీట్మెంట్ చెయ్యి అంటూ మానస భుజం గట్టిగా నొక్కింది. సిరి, నన్నంటావు కానీ నిజానికి నాకంటే నీకే భయం ఎక్కువ. ప్రతి దానికలా భయపడతావెందుకు? ముందు ఈ కుక్క పిల్లని చూడు. పాపం ఎంత బాధపడుతుందో. కదురా చిట్టి తల్లి, నీకు నేను ట్రీట్మెంట్ చేస్తాను అని కుక్కపిల్లతో మాట్లాడుతూ దానికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది మానస. భయంతో వణికిపోతున్న సిరి ఆకాశం వైపు చూస్తుంది. అలా తన కళ్ళు హాస్పిటల్ బిల్డింగ్ మీదకి వెళ్ళాయి. పై ఫ్లోర్ లో నుంచి విండో దగ్గర నిలబడి వాళ్ళనే చూస్తూ ఫోన్ మాట్లాడుతున్న భరత్ ని చూసింది. ఓహ్ గాడ్! డాక్టర్ భరత్ మమ్మల్ని చూస్తున్నాడు అనుకుంది మనసులో. మానస వీప్ పైన స్లోగా కొట్టి, ప్లీజ్ మానస కమ్ ఫాస్ట్, దానికి ట్రీట్మెంట్ హే హార్ట్ ట్రీట్మెంట్ కి టైం అయింది అని తొందర పెట్టింది మానస. ఇవాళ నీకేమైంది సిరి? ఎందుకింత కంగారు పడుతున్నావు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను కదా, కొంచెం సేపు ఓపిక పట్టు. అది మనలాగా మనిషి కాదు కదా, దానికి మన బాధ అర్థం కాదు అని విసుక్కొని కుక్కపిల్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది మానస. మానస అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి కుక్కపిల్లను లాలించడం సిరికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. పైనుంచి భరత్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడని పదే పదే విండో వైపు చూస్తోంది సిరి. భరత్ ఆ విండో దగ్గర కనిపించకపోవడంతో సిరి గుండెలపైన చేయి వేసుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. హాస్పిటల్ డోర్ దగ్గర నిలబడిన భరత్ చేతులు కట్టుకుని సిరి మానసలను మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. ఎదురుగా భరత్ని చూసేసరికి సిరి కళ్ళు పెద్దవి చేసుకుంది. సిరికి ఏం చేయాలో తెలియడం లేదు. వెంటనే మానస భుజంపై గీకింది. కాని మానస అది గమనించలేదు. సిరి తన మనసులో ఇప్పటి వరకు పైనున్నవాడు సడన్ గా కిందకెలా వచ్చాడో అని టెన్షన్ పడింది. పదే పదే మానస భుజాన్ని గిచ్చుతూ ఉంది సిరి. అయితే మానస మనసంతా కుక్క పిల్లకి ట్రీట్మెంట్ చేయడం పైనే ఉంది. సిరి పదే పదే తన భుజాన్ని నొక్కడంతో విసుగొచ్చిన మానస, సిరి కాసేపు కామ్గా ఉంటావా ప్లీజ్, అసలే చిరాగ్గా ఉంది. ఏంటిలా టార్చర్ చేస్తున్నావు? నువ్విలా కంగారు పెట్టావంటే నేను ట్రీట్మెంట్ పైన ఫోకస్ చేయలేను అంది మానస. సిరి కోపంగా, హే నీకేమైనా పిచ్చా? మన పొజిషన్ ఏంటో అర్థం చేసుకోకుండా నువ్వు ఈ కుక్కపిల్ల దగ్గర ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది సిరి. భరత్ వాళ్ళని కోపంగా చూసేసరికి భయంతో వణికిపోతోంది సిరి. అప్పుడు భరత్ సిరి వైపు సీరియస్ గా చూస్తూ కళ్లతోనే హాస్పిటల్లోకి రమ్మన్నట్టుగా సైగ చేశాడు. సిరి మానసని కూడా పిలవబోతుంటే ఆమెను అక్కడే ఉంచి నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళు అన్నట్లుగా చూపుడు వేలుతో గాలిలో సైగ చేశాడు భరత్. సిరికి మరో ఆప్షన్ లేదు. మానసాని అక్కడే వదిలేసి, సారీ మానస, ఇక నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి, నువ్వెలాగోలా మేనేజ్ చేసుకో అంటూ అక్కడి నుంచి పారిపోయింది సిరి. సిరి మాటలనేవి పట్టించుకోకుండా మానస జాగ్రత్తగా కుక్కపిల్లకు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి, సిరి ఇప్పుడు చూడు, పాపం దాని బాధ తగ్గిపోయి హ్యాపీగా ఉంది అని అంటూ లేచి సిరి కోసం చూస్తుంది. కానీ అక్కడ ఆమెకి సిరి కనిపించలేదు. సిరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది మానస. అరే, ఇప్పటి వరకు ఊపిరాడనివ్వకుండా మాట్లాడుతూ విపరీతంగా టెన్షన్ పడిన సిరి చెప్పా పెట్టకుండా ఎలా మాయమైంది అనుకుంది మనసులో. సిరి కోసం చుట్టూ వెతుకుతుంటే సిరి ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా ఉన్న మనిషి మాత్రం ఆమెను సీరియస్ గా చూస్తున్నాడు. దాంతో మానసలో టెన్షన్ స్టార్ట్ అయింది. భరత్ని అక్కడ చూడగానే మానస ఒక వెర్రి నవ్వు నవ్వి తను కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సీతూ రామ్ ఇద్దరూ త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికొచ్చారు. ఇద్దరూ బాగా అలసిపోయి ఉండడంతో త్వరగా స్నానం చేసి భోజనానికి కిందకొచ్చారు. సీతూ నేరుగా కిచెన్లోకి వెళ్లి కమల గారికి వంట పనిలో సహాయం చేసింది. సీతూని చూసిన కమల, నువ్విప్పుడే కదమ్మా అలసిపోయి వచ్చావు, పర్వాలేదులే నేను చేసుకుంటాను, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది. అక్కడే ఉన్న రామ్ సీతూని చూస్తూ కమలగారితో వేటకారంగా, పెద్దమ్మా, సీతూ బాగా స్ట్రాంగ్లే, తను ఫాస్ట్గా చేసేస్తుంది, చేయనివ్వు, మేడం గారు మల్టీ టాలెంటెడ్ కదా అని అన్నాడు. అది విన్న తాతగారు, రామ్ నువ్వు చెప్పింది నిజమే, సీతూ బాగా వంట కూడా చేస్తుంది, అలాగే ఆఫీస్ కూడా మేనేజ్ చేయగలుగుతుంది అన్నారు. తర్వాత చేసిన వంటలని పనివాళ్ళు డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరూ కూర్చున్నాక వడ్డించారు. ఒకవైపు ఆడవాళ్లు, మరోవైపు మగవాళ్ళంతా కూర్చున్నారు. రామ్ ఎదురుగా సీత కూర్చుంది. అప్పుడే పక్కన ఉన్న లల్లి సీతూని గమనించింది. సీతూ ఫేస్ చూస్తూ, వదినా,
నీ మొహమేంటి అలా ఎర్రగా అయిపోయింది? ఏమైంది?" అంది కంగారుగా. కమలగారు కూడా అప్పుడే గమనించి, "ఓరి దేవుడా! ఇలా అయిందేంటి తల్లీ? ఈ మచ్చలేంటి?" అని బాధగా అన్నారు. సీతూకి ఏం చెప్పాలో తెలియక రామ్‌ని చూసింది. రామ్ కూడా తనేం చెప్తుందో అని తన గురించి అని తననే చూస్తూ ఉన్నాడు. అందరూ కంగారు పడుతున్నా శిల్ప మాత్రం ఎలాంటి కంగారు కానీ, మొహంలో బాధ కానీ చూపించలేదు. లోలోపలే ఇంకా సంతోషించింది. తనకు ఇలా కావాల్సిందే అనుకుంది. సీతూనే చూస్తూ మనసులో ఇది ఖచ్చితంగా రామ్ చేతి దెబ్బే అనుకుంటూ మనసులోనే ఆనందపడ్డది. తన ట్రిక్ బాగా పనిచేసిందని, రామ్ కోపానికి సీతూ బలైందని శిల్ప అనుకుంటుంది. కానీ తనకు తెలియదు కదా ఆ భగవంతుడి లీలలు. సీతూకి అందరూ అలా తనను చుట్టుముట్టి అడుగుతుంటే, ఇక తను ఏదో ఒకటి చెప్పాలని నిర్ణయించుకొని, అబద్ధమే అయినా సరే చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది. సీతూ లల్లీ వైపు ఇబ్బందిగా చూస్తూ, "నేను ఈ మధ్యనే ఫేస్ క్రీమ్ కొత్తగా ఒకటి వాడాను. అది నాకు సెట్ అవ్వలేదు. అది మొహానికి పూసాక నా మొహం మీద దద్దుర్లొచ్చాయి. దానివల్లే ఫేస్ అంతా ఇలా అయిపోయిందనుకుంటాను" అంది సీతూ. "అయ్యో వదినా! ఇకపై ఏదైనా కొనేటప్పుడు ఒకటికి 10 సార్లు చెక్ చేసి యూజ్ చెయ్యి" అంది లల్లి. సీతు చెప్పింది అందరూ నమ్మినా భరత్ నమ్మలేదు. ఎంతైనా డాక్టర్ కదా! ఈజీగా కనిపెట్టేశాడు. ఆ రోజు ప్రెస్ మీట్‌లో కూడా సీతు ఇలాగే కవర్ చేసింది. అంటే ఇది ఖచ్చితంగా ఆ రామ్ పనే. వాడే తన మీద చెయ్యి చేసుకున్నాడు. అందుకే వదిన కవర్ చేస్తుంది అని ఆలోచిస్తూ, "వదినా, నీకు ఈ క్రీమ్ చాలా సార్లు ఎఫెక్ట్ వచ్చినట్టుంది. నీ మొహం మీద మచ్చల్ని చూస్తుంటే ఇవి అలర్జీ వల్ల వచ్చిన మచ్చల్లా లేవు. ఎవరో కొడితే వచ్చిన వాతల్లా ఉన్నాయి" అని భరత్ సీతూనే అడుగుతున్నా చూపు మాత్రం రామ్ మీదనే ఉంది. అంతలో బామ్మ, "రామ్, నీ చేతికేంటి నాన్నా కట్టు? ఏమైంది?" అన్నది కంగారుగా. ఈసారి రామ్ ఏం చెప్తాడా అని సీతు అతన్నే చూస్తోంది. రామ్ మనసులో ఈ అమ్మమ్మకి పని పాట ఏమీ లేదు, కనిపెట్టేసింది. ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి అని అనుకుని, "అదేం లేదు బామ్మ. నా ఆఫీస్లో ఈరోజు ఓ పెద్ద ప్రాబ్లం వచ్చింది. బిజినెస్లో మనల్ని చీట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళతో ఆర్గ్యూ చేసే ప్రాసెస్లో అనుకోకుండా టేబుల్ మీద గ్లాస్ కింద పడి విరిగిపోయింది. ఆ గాజు ముక్క ఒకటి నా చేతికి గుచ్చుకుంది" అన్నాడు రామ్. భరత్ వెటకారంగా, "ఈ కథ భలే బావుంది" అనగానే అందరూ భరత్ వైపు తల తిప్పి చూశారు. అంతా తననే చూస్తుండడంతో ఫోన్ తీసుకొని కథ చదువుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ, "ఫోన్‌లో కట్టు కథ అల్లడం అనే ఒక మంచి మోరల్ స్టోరీ చదువుతున్నాను. ఆ కథ చాలా బావుందని చెప్పానంతే" అంటూ నవ్వి, "నేను ఇప్పుడు ఎవరి గురించైనా మాట్లాడాను అని అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి?" అంటూ రామ్ వైపు చూసి వెర్రి నవ్వు నవ్వాడు భరత్. రామ్ మనసులో ఈ ఎదవ కావాలనే ఇరికించాడు. ఇప్పుడు మరో కథ అల్లి అందరికీ డౌట్ రాకుండా ఏదో ఒకటి చెప్పాలనుకుంటూ, "అమ్మమ్మ, నీకో విషయం తెలుసా? కొందరికి చిన్న వయసులోనే కంటి చూపు పోతున్నట్టుంది. లేకపోతే అలర్జీకి, వాతలకి తేడా తెలియకపోవడం ఏంటి? అదీ కాక మళ్ళీ మెడిసిన్ చదువుతారట" అన్నాడు భరత్‌నే చూస్తూ. భరత్ కూడా రామ్‌కి ధీటుగానే ఉన్నాడు. ఎంత మాత్రం తగ్గకుండా, "అవునవునమ్మమ్మ, కొంతమందికి చిన్న వయసులోనే కళ్ళు మూసుకుపోతాయి. అలాంటి వాళ్ళకి ఎవరు చీటర్సో, ఎవరు మంచివాళ్ళో తెలీదు. మళ్ళీ పెద్ద బిజినెస్ మ్యాన్లు అని చెప్పుకుంటుంటారు" అని అన్నాడు భరత్. రామ్ భరత్‌ని కోపంగా చూస్తూ, "అమ్మమ్మ, నీకు ఈ విషయం తెలుసా? కొందరు మనుషులు హైట్ ఎదుగుతారు కానీ మెదడు మాత్రం ఖాళీగా ఉంటుంది" అన్నాడు. వెంటనే భరత్ ఉక్రోషంతో, "అవునవును, కొంతమంది హైటు ఎదగరు, బుర్ర ఉండదు. కానీ అన్నీ వాళ్ళకే తెలిసినట్లు మాట్లాడుతూ ఉంటారు" అన్నాడు. రామ్ మళ్ళీ ఏదో అనే లోపల బామ్మ వారించి, "ఇక చాలిక ఆపండ్రా. ఏం వాదులాట ఇది? ఎవరైనా మీ మాటలు వింటే ఏమనుకుంటారు? ఇక మీ మాటలు చాలించి ముందు భోజనం చేయండి" అంటూ కసిరింది. ఇద్దరూ ఒకరినొకరు సీరియస్‌గా చూసుకొని తర్వాత ప్లేట్ వైపు మొహం తిప్పారు. వాళ్ళ గొడవ ఇంట్లో మిగిలినందరికీ అలవాటే. అందుకే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రామ్ భరత్‌ని అనడం, భరత్ రామ్‌కి కౌంటర్ ఇవ్వడం అప్పటి వరకు ఆసక్తిగా గమనించిన సీతూ మాత్రం వాళ్ళెందుకలా ఇంతసేపు వాదులాడుకున్నారో, గొడవ పడ్డారో తెలియక కాస్త బాధపడింది. సీతూ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది, కొంపదీసి దీనికి కూడా నేనే కారణమా? దేవుడా! ఈ పాపం నాకు చుట్టుకోకుండా చూడు స్వామీ అని దండం పెట్టుకుంది మనసులో. అందరూ భోజనం ముగించి ఎవరి రూంలోకి వాళ్ళెళ్ళిపోయారు.
రామ్, సీతు కూడా వాళ్ళ రూంలోకి వచ్చారు. లోపలికొచ్చిన సీతుని వేగంగా పట్టుకొని లాగి తన వైపుకు తిప్పుకున్నాడు రామ్. సీతు కోపంగా రామ్ నుంచి విడిపించుకుంటూ, ఆఫీసులో అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంట్లో కూడా కొడదామనుకుంటున్నావా నన్ను? నన్ను బతకనీయకు. వేధిస్తూనే ఉండు అంది. రామ్ ఫేస్ అదోలా పెట్టి, నేనిప్పుడేం చేశానే? నీ బుర్రలో గుజ్జుందా లేక ఎవరికైనా అరువిచ్చావా? హా? అని అన్నాడు. సీతు ఉక్రోషంగా, నేనేం తెలివి తక్కువ పని చేశానని ఇప్పుడు తిడుతున్నావు? అనన్నది. రామ్ సీతుని చూసి, అదంతా ఏదో పొరపాటుగా జరిగింది అంటూ ఆమెని దగ్గరగా తీసుకున్నాడు. సీతు కోపంగా, పొరపాటేం కాదు. నువ్వు కావాలనే అలా చేశావు. అయినా నేనంత తెలివి తక్కువ పని ఇప్పుడేం చేశానని? అని కోపంగా అన్నది సీతు. ఒకసారి చెప్పిందే రెండోసారి కూడా చెప్తే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది కదా బంగారం. ఎన్నిసార్లని ఆ ఫేస్ క్రీమ్ కథనే చెబుతూ ఉంటావు? అని అన్నాడు రామ్. మరేం చేయమంటారు? తమరు చేయి చేసుకోవడం, నేను దాన్ని కప్పిపుచ్చడానికి ఇలాంటి అబద్ధాలాడ్డం నా బతుకుకి అలవాటైపోయింది అని కోపంగా అన్నది సీతు. సీతుకి కోపం ఎందుకొచ్చిందో రామ్‌కి అప్పుడు అర్థమైంది. సీతు అతన్ని చూస్తూ, మీరేం చెప్పినా ఇక్కడ అందరూ మిమ్మల్నే నమ్ముతారు. మరలాంటప్పుడు అసలలాంటి పరిస్థితి తీసుకురావడం దేనికి? మళ్ళీ నేను చెప్పిన కారణాన్నే చెప్పాను అని అనడం దేనికి? అన్నది. రామ్ హ్మ్. అని నిట్టూర్చి, నా మీద అందరికీ అంత నమ్మకం మరి. నువ్వు మాత్రం సత్యహరిశ్చంద్ర కూతురువని పెద్ద బిల్డప్ ఇవ్వకు. నువ్వేం చేసినా దానికి ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు అన్నాడు దెప్పుతూ. సీతు వెటకారంగా, అంతేకాని ఇలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాను అని అనడం లేదు చూడు అంటూ మొహం తిప్పుకొని కూర్చుంది. రామ్ వెంటనే ఆమెను తన వైపుకు లాక్కొని, అందరూ నమ్మకపోయినా పర్లేదు కానీ నమ్మాల్సిన వాళ్ళు నమ్మాలి అన్నాడు. సీతు రామ్‌ని ఆపుతూ, హలో, మీ చేతికి దెబ్బ తగలడానికి నువ్వు చెప్పిన కారణమేమైనా కరెక్ట్‌గా ఉందా? అంటూ అతని చేతికి దొరకకుండా బాత్రూంలోకి పరిగెత్తింది సీతు. ఏయ్ పరిగెత్తుకు, నెమ్మదిగా వెళ్ళు అని అరిచాడు వెనక నుంచి రామ్. రామ్ సీతుని తలుచుకొని, దీనికి బ్రెయిన్ ఎదగలేదు అని తనలో తనే నవ్వుకున్నాడు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన సీతుకి రామ్ బెడ్ సరిచేస్తూ కనపడ్డాడు. సీతుని చూస్తూ, ఓయ్ నీకోసం డ్రెస్సింగ్ టేబుల్ మీద క్రీమ్ పెట్టాను, రాసుకో అంటూ దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాడు రామ్. సీతు వెళ్లి చూడగా అక్కడ ఒక క్రీమ్ ఉంది. దాన్ని చేతిలోకి తీసుకొని, ఈ క్రీమ్ దేనికి, ఎక్కడ రాసుకోవాలి, దేనికోసమో చెప్పకుండా పడుకుంటే ఎలా రామ్ అంది. అతను పలకకపోవడంతో సీతు రామ్ రామ్ అని పిలిచి, ఇది ఏం క్రీమ్, ఎక్కడ పూసుకోవాలి, దేనికోసమో చెప్పకుండా పడుకుంటే ఎలా అంది. రామ్ సీతుని చూసి, అదా, ఎందుకో తెలీదా, చూసి నువ్వే రాసుకోపో, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు దుప్పటి ముసుగేస్తూ. సీతు ఆ క్రీమ్ వాసన చూసి, ఇదేదో బావుందే అనుకొని, అదేదో బాడీ లోషన్ అనుకొని సీతు ఒళ్ళంతా రాసుకొని అతని పక్కనొచ్చి పడుకొని అతనికి దగ్గరగా జరిగి నిద్రపోయింది. సీతు మరుసటి రోజుకి నిద్ర లేచేసరికి తన శరీరం చూసుకొని ఒక్కసారిగా షాక్ అయింది. అసలిప్పుడు సీతుకి ఏమవుతుంది? రామ్ ఇచ్చిన క్రీమ్ ఏంటి? అసలు ముందు ముందు కథలో ఏం మలుపులున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? నేను కూడా చెప్పాలని అనుకుంటున్నాను. కానీ వ్యూస్ అస్సలు రావడం లేదు. ప్లీజ్ చదివిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి. నాకు కూడా మరో ఎపిసోడ్ ఇవ్వాలి అనే ఉత్సాహం వస్తుంది.